హిమాలయాలలో 200 ఏళ్లుగా ఇలా కూర్చునే ఉన్నాడు. ఎవరు? ఏంటి ఈయన కథ? కొన్ని విషయాలు చెప్పడానికి అతిశయోక్తిగాను, వినడానికి విడ్డూరంగాను ఉంటాయి. అటువంటి కథే ఇది. 200 ఏళ్ల క్రితం ఓ బౌద్ధ సన్యాసి పద్మాసనంలో కూర్చున్నారు. ఇక అంతే, అతడు అలాగే కూర్చుండిపోయాడు. కదలడు, మెదలడు, ఏమీ తినడు. అయినా ఇంకా బతికి ఉన్నాడని బౌద్ధ సన్యాసులు చెబుతున్నారు. మంగోలియాలోని ఓ గుహలో కూర్చుండిపోయిన ఇతగాణ్ణి ఇటీవలే ఓ వ్యక్తి బయటకు తీసుకొచ్చి ఏదో చేయబోయాడు. ఇక అంతే, ఆ దేశ నేషనల్ సైన్స్ మ్యూజియం వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ. అలా అని చెప్పి అది చనిపోయాక దాచిపెట్టబడిన మమ్మీ కాదు, బతికి ఉన్న మమ్మీనే. అసలు దాన్ని మమ్మీ అనే దానికంటే బతికి ఉన్న శవమని అనవచ్చేమో. ఏంటి కన్ఫ్యూజన్గా ఉందా? ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీకు డబుల్ కన్ఫ్యూజన్ కలగక మానదు. విషయం అలాంటిది. మరి ఏమీ లేదండి. 200 సంవత్సరాల క్రితం పద్మాసనంలో కూర్చున్న ఈయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. 200 ఏళ్ల కిందట ఒక బౌద్ధ సన్యాసి ఉండేవాడట. అయితే అతను మెడిటేషన్ చేస్తూ అలానే ఉండిపోయి ఇప్పుడు అందులో ఉచ్చస్థాయికి చేరుకున్నాడట. ఈ క్రమంలో అతని శరీరం మాత్రం మిగిలి ఉంది, కానీ అతడు ఇంకా చనిపోలేదట. కాకపోతే అతను మమ్మీలా తయారయ్యాడట. చూసేందుకు మమ్మీలా ఉన్నా ఆ సన్యాసి మాత్రం ఇప్పటికీ జీవించే ఉన్నాడట. ఆ సన్యాసి పద్మాసనంలో కూర్చుని ఉండటాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అతను ఇంకా జీవించే ఉన్నాడని, ధ్యానంలో చివరి దశకు చేరుకోవడం వల్లే అలా మారాడని బౌద్ధ సన్యాసులు అంటున్నారు. అయితే మమ్మీలా ఉన్న ఆ సన్యాసి కదలడు, మెదలడు, అలాగే ఉంటాడు. కానీ కొందరు యోగ శిక్షకులు, బౌద్ధ సన్యాసులు ఏమంటున్నారంటే అది ధ్యానంలో చాలా ఉన్నతమైన దశ అంట. ఆ దశ దాటిన వారు ఏకంగా బుద్ధులే అవుతారట. ఆ దశను టుబ్డమ్ అంటారట. అలాంటి దశలోనే ఇప్పుడు పైన చెప్పిన మమ్మీ సన్యాసి ఉన్నాడట. ఈ దశ దాటితే ఇక అతడు బుద్ధునితో సమానమని పలువురు బౌద్ధ సన్యాసులు అంటున్నారు. గత 200 ఏళ్ల కిందట ఆ బౌద్ధ సన్యాసి జన్మించాడట. సన్యాసిగా మారినప్పటి నుండి అలా ధ్యానం చేస్తూ ఉండిపోయి ఇప్పుడు ఈ దశకు చేరుకున్నాడట. అయితే ఆ సన్యాసి ఎప్పుడైతే ధ్యానంలో అత్యంత దశకు చేరుకుని బుద్ధునిలా మారతాడో అప్పుడు చుట్టూ ఉన్నవారిని బాగు చేస్తాడట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు పలువురు బౌద్ధ సన్యాసులు. ఈ విషయం చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు సన్యాసి మమ్మీని ఒక వ్యక్తి గుహ నుంచి వెలికితీసి దాన్ని అత్యంత ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకోవాలని మంగోలియా బార్డర్ వద్ద తరలిస్తుండగా అక్కడి పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. దీంతో మమ్మీ సన్యాసి గురించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సన్యాసి మమ్మీ మంగోలియాలోని ఉలైన్ బటర్ ప్రాంతంలో ఉన్న ఒక కేంద్రంలో భద్రంగా ఉందట. ఈ క్రమంలో కొంచెం సేపు వేచి చూస్తే ఆ సన్యాసి మమ్మీ బుద్ధునిలా మారుతుందని పలువురు బౌద్ధ సన్యాసులు అంటున్నారు. అయితే అది ఎప్పుడనేది వారికి కూడా తెలియదట. కాగా ఇలా సన్యాసి మమ్మీలు దొరకడం కొత్త కాదట. గత ఏడాదిలో మంగోలియాలో దాదాపు ఇటీవలే 40 కేసుల వరకు జరిగాయట. కానీ ఇప్పటి వరకు బౌద్ధ సన్యాసులు చెప్పినట్టుగా ఎవ్వరూ బుద్ధుడు కాలేదట. మరి ఇప్పుడైనా అది నిజమవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.